గొర్రెల మండలం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పాఠశాలలో ఉన్న పరుపులు కాలిపోవడంతో ఏర్పడిన పొగను పీల్చి 5గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని నెల్లిమల్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చేర్పించారు. చికిత్స పొందుతూ కోలుకుంటున్న విద్యార్థులను కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. విషయం తెలిసిన వెంటనే చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు అధికారులను అప్రమత్తం చేశారని పేర్కొన్నారు. పాఠశాల గోడకు ఆనుకున్న విద్యుత్ స్తంభం నుంచి ఒక విద్యుత్ వైరు తెగిపడి గోడకు ఆనుకున్న క్లాస్ రూమ్లో షార్ట్ సర్క్యూట్ సంభవించినట్లు సిబ్బంది అధికారులు చెబుతున్నారని అన్నారు. మరికొందరిని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరుగుతోందని అన్నారు. కుటుంబ సభ్యులు ఎవరూ ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. పాఠశాలలోని విద్యార్థులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. ప్రమాద పరిస్థితిపై అక్కడ సిబ్బందితో ఆరా తీసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.